सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:45 సూర్యాస్తమయం 6:15 తిథి అష్టమి మధ్యాహ్నం 3:19 వరకు, నక్షత్రం కృత్తిక ఉదయం 11:31 వరకు, వర్జం తెల్లవారుజామున 5:35 ప్రారంభం, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:53 నుంచి 1:39 వరకు, మరల మధ్యాహ్నం 3:11 నుంచి 3:57 వరకు, అమృతకాలం ఉదయం 8:49 నుంచి 10:37 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. నేటి విశేషాలు: భీష్మ అష్టమి, అలాగే మీనాయనం, సాయన మీనరాశిలో సూర్యుడు ప్రవేశించడం అన్నమాట. ఆ విధంగా ఈ అయన ప్రయుక్తమైనటువంటి షడశీతి పుణ్యకాలం అనేటువంటిది ఉదయం 11:10 నుంచి సాయంకాలం 5:31 వరకు ఉంది. ఈ సమయంలో మనం ఏ దానాధికం చేసినా కూడా అవి అక్షయమైన ఫలితాన్ని అందజేస్తాయి, పితృదేవతలను సంతృప్తిపరుస్తాయి, వారి అనుగ్రహాన్ని తెప్పిస్తాయి. తర్వాత భీష్మాష్టమికి ప్రత్యేకత ఏమిటి అంటే, భీష్మాచార్యుల వారు ఈ రథసప్తమితో ఆ సమయంలో ఉత్తరాయణం ప్రారంభం కావడం వలన ఇప్పటి నుంచి ఏకాదశి వరకు రోజుకు ఒక్కొక్క ప్రాణాన్ని చొప్పున ఆయన త్యాగం చేసి ఆయన ఆ సమాధి స్థితిలో ఉన్నారన్నమాట. కాబట్టి ఇప్పటి నుంచి ఆయన ఆరాధించడం కూడా చాలా మంచి ఫలితాన్ని అందజేస్తుంది. నేటి ఆణిముత్యాలు: నీవు తల వంచితే తప్ప నీ మీద ఇతరులు స్వారీ చేయలేరు. జీవన చదరంగంలో వేసే ప్రతి అడుగుని ఒక ఎత్తుగా మార్చుకోగల శక్తి మన చేతిలోనే ఉంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మాఘమాసంలో సోమవారానికి చాలా విశిష్టవంతమైనటువంటి ప్రాధాన్యత ఉంది. సోమవారం సోముడికి సంబంధించింది, అంటే చంద్రుడికి సంబంధించిన గ్రహం. ఈరోజు గనక శివాలయానికి ఉదయం పూటనే 6 గంటల నుంచి 7 గంటల లోపు వెళ్ళి చండీ ప్రదక్షిణం అని చెప్పేసి ఉంటుంది. ఆ చండీ ప్రదక్షిణాన్ని గనక చేసినట్లయితే సర్వ విధాల చంద్రగ్రహ దోషరీత్యా పట్టినటువంటి లక్షణాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా చంద్రుడు మానసిక తత్వానికి ప్రతీకగా మనకు శాస్త్రం చెప్పింది కాబట్టి ఈ మానసిక రుగ్మతలు ఉన్నటువంటి వాళ్ళు సోమవారం నాడు తప్పనిసరిగా చండీ ప్రదక్షిణాలు కనుక నిర్వహించినట్లయితే తప్పనిసరిగా యోగం పడుతుంది. ఇక చంద్ర దోషం పట్టినటువంటి వాళ్ళు, గ్రహచారరీత్యా బాగాలేదు, నాకు చంద్రుడు చాలా నీచంలో ఉన్నాడు అని చెప్పేసి భావించేటువంటి వాళ్ళు ఎవరైనా సరే సోమవారం నాడు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపే నవగ్రహ ప్రదక్షిణాలు చేస్తూ చంద్రుడికి సంబంధించినటువంటి 20 సోమవారాలు చేయాలి. అట్లా కనీసం 7 సోమవారాలు అయినా సరే బియ్యం బ్రాహ్మణోత్తముడికి కానీ ఆవుకి కానీ తినిపించాలి.
ఇలా గనక చేసినట్లయితే చంద్రగ్రహ దోషం పోవటమే కాకుండా శివానుగ్రహం కూడాను లభ్యపడుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పినటువంటి నిగూఢ రహస్యాలు. ప్రదక్షిణము అంటేనే చాలా విశిష్టవంతమైంది. అటువంటిది నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేయటం, దానిలో గ్రహచార రీత్యా ఏ గ్రహం అయితే బాగాలేదో ఆ గ్రహానికి సంబంధించినటువంటి వారం ఎన్నుకొని ఆ వారం ఎన్ని వారాలు చేయాలి అని చెప్పేసి తెలుసుకుని కనుక పాటించినట్లయితే గ్రహచార దోష నుంచి బయలుపడటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది కదా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం సాంప్రదాయబద్ధంగా గుర్తెరుగుదాం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. క్రమతన్ దేహబలంబు తగ్గుచును రాగా తుంటి మాట్కిన్ విభోగముల పొందగలేక పాటుపడి సత్కర్మంబులన్ చేయబోక మరెట్లైనను కాలయాపనముగాకన్ మెట్ట వేదాంత వాక్యములన్ పండితుడవును మాదృశుడనంత సూర్యనారాయణ. క్రమతన్ దేహబలంబు తగ్గుచును రాగా, ఈ శరీరానికి రోజు రోజుకి కూడా బలం తగ్గిపోతూ రాగా తొంటిమాట్కిన్ విభోగములన్ పొందగలేక, ఇంతకు పూర్వం భోగాలు ఎలా అనుభవించాడో ఈ శరీరంతో అలా అనుభవించేటువంటి స్థితి కోల్పోయి అలా పొందలేక ఈ శరీరానికి రాను రాను బలం క్షీణించిపోతూ ఉండగా పూర్వంలాగా భోగములను పొందలేక పాటుపడి సత్కర్మంబులన్ చేయబోక, ప్రయత్నపూర్వకంగా మంచి పనులు ఇప్పటి నుంచైనా సరే చెయ్యాలి అని అనుకోకుండా అలా చేయకుండా మరెట్లయినను కాలయాపనముగాక, ఇంకో విధంగా కాలం గడవకుండా కాలక్షేపానికేమో వేరే మార్గం లేదు. అటువంటి పరిస్థితులలో శరీరానికి ఓపిక తగ్గిపోయింది. పూర్వంలాగా ఈ శరీరంతో ఎలా సుఖాలు అనుభవించాలో అలా అనుభవించేటువంటి పరిస్థితి లేదు ఇవాళ. పోనీ ఉన్న ఓపికతో ఏమన్నా ప్రయత్నం చేసి మంచి పనులు చేద్దామా అంటే అలా చేయటం లేదు. మరి ఇది చెయ్యక అది చెయ్యక ఓపిక తగ్గి కాలయాపనం కావటం లేదు ఈ మనిషికి. కాలయాపనముగాకన్ అప్పుడేం చేస్తున్నాడు? మెట్ట వేదాంత వాక్యములన్ పండితుడవును మాదృశుడనంత సూర్యనారాయణ. నాలాంటి వాళ్ళందరూ కూడా మెట్ట వేదాంతులైపోతున్నారయ్యా. అంటే అది సారవంతమైనటువంటి భూమి కాదది, అక్కడ పంట పండించేటువంటి అవకాశం ఉండదు. అటువంటిది మెట్ట వేదాంతం అంటే తన అనుభవంలోకి రానటువంటిది ప్రయోజనం లేదు. అలా ఈ శరీరానికి ఓపిక తగ్గిపోయి పూర్వంలాగా ఈ శరీరంతో సుఖపడేటువంటి అవకాశం లేక, పోనీ ఏమన్నా మంచి పనులు చేద్దామంటే అటువంటివి చెయ్యక, కాలం గడవక అందరికీ కూడా ఈ మెట్ట వేదాంత వాక్యాలు చెబుతూ పండితుణ్ణనిపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడయా అలాంటి వాడు అంటూ చమత్కారంగా వ్యంగ్యంగా చక్కని తెలుగు పలుకుబడులతో ఈ శరీరంలో ఓపిక ఉండగానే సత్కర్మలు చెయ్యాలి, అద్భుతమైనటువంటి విషయాలు మహానుభావులు చెప్పినవన్నీ కూడా అనుభవంలోకి తెచ్చుకుని నిర్మలమైనటువంటి హృదయంతో నిశ్చలముగా జీవించాలి ప్రశాంతంగా అంటూ చక్కని సూచనలు చేస్తూ గొప్ప శతకాన్ని వ్రాసి మనకు అందించిన శ్రీ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి సూర్యనారాయణ శతకంలోని మరి ఒక పద్యాన్ని గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై సూర్యనారాయణ. కృష్ణాయ వాసుదేవాయ గోవిందాయ మహాత్మనే రుక్మిణీ ప్రాణనాథాయ ద్వారకాపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ.
శ్రీకృష్ణశరణం మమ. రుక్మిణీదేవి యొక్క సమాచారాన్ని కృష్ణ పరమాత్మకు వివరించి కృష్ణుడు తిరిగి ఇప్పుడు దివ్యమైన కుండిన నగరానికి వచ్చాడు అనే వార్తని తెలియజేస్తున్నాడు విప్రుడు రుక్మిణీదేవికి. దానితో అమ్మకు ఊరట కలుగుతున్నది. ఇక్కడ విప్రుడు చెప్తున్నటువంటి మాటలు ఒక తరంగముగా గానం చేస్తున్నారు నారాయణ తీర్థులు. శరణం జగతామేవ సకలంతరాత్మ త్వరయైవాయాతి హరిస్తే మతిమాతనుతే. భగవంతుడు అతి త్వరగా నిన్ను అనుగ్రహించబోతున్నాడు అని ఒక ఆచార్యుడిగా అగ్నిజ్యోతనుడు చెప్తూ ఉంటే ఆ తల్లి ఆనందిస్తున్నది. ఆ చెప్తున్న మాటలన్నిట్లో కృష్ణుడు ఏ విధంగా వచ్చి ఏ విధంగా అనుగ్రహిస్తాడో వర్ణిస్తూ ఉన్నాడు ఆ విప్రుడు. వనమాలీ కిల నూనం వసుదేవాపత్యం సనకాదిమును హృదయ సత్కమల సంవేద్యం శరణం జగతామేవ సకలంతరాత్మ చారుతరేణ రథేన దారుక సారథిన ద్వారవతీ నగరాత్ ఆయాతి తవ స్వామి. నీ ప్రభువు ద్వారవతీ నగరం నుండి అనగా ద్వారకా నగరం నుంచి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడంటే చారుతరేణ రథేన, అందమైన రథముతో వస్తున్నాడు. ఆ రథము దారుక సారథిన, దారుకుడనే సారథి నడుపుతున్న రథము. ఈ దారుకుడు దివ్యలోకవాసి అయిన సారథి. ఆ మాటకొస్తే ఆ రథము కూడా దివ్యలోకమైన వైకుంఠంలోక నుంచి వచ్చినది. సరిగ్గా జరాసంధాది వధల సమయంలో కృష్ణ పరమాత్మ స్మరించగానే వైకుంఠం నుండి సూర్యమండల ద్వారా వచ్చింది తనంత తానుగా ఆ రథం. ఆ రథాన్ని స్మరించడమే ఒక ఉపాసన. ఆ రథానికి దివ్యమైనటువంటి అశ్వములు ఉన్నాయి. సరిగ్గా రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో ఆ రథ స్మరణ ఒక ముఖ్యమైనటువంటి సాధన. రుక్మిణీ కళ్యాణ ఘట్టం వినడం కానీ, గానం చేయడం కానీ, పఠించడం కానీ, పారాయణ చేయడం కానీ ఇవన్నీ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. ఎందుకంటే అడుగడుగున మంత్ర సంకేతాలు అందులో ఉన్నాయి. లక్ష్మీనారాయణ కళ్యాణ వైభవమే రుక్మిణీ కళ్యాణం అంటే. అందుకే ఇప్పటికీ కూడా దాన్ని పారాయణ చేసి అమోఘమైన ఫలితములు పొందడం అనేటువంటిది సంప్రదాయంగా వస్తున్న వైనం. అక్కడ ఈ రథస్మరణ చాలా ప్రధానం. స్వామి రథంతో వస్తున్నాడు అని మూలంలో కూడా ఇక్కడ వచ్చినప్పుడే ఆ రథం యొక్క గుర్రముల పేర్లు కూడా చెప్తారు. ఆ విషయాన్ని ఇక్కడ మరవకుండా చారుతరేణ రథేన అని ఇక్కడ ఈ పాత్ర ద్వారా చెప్పించారు. ఎందుకంటే ఇది నాటక సంప్రదాయంలో ఉంది కనుక పాత్రతో చెప్పినట్టుగా కథను నడపాలి. అలా ఇక్కడ విప్రుడు చెప్తున్నట్లుగా రథాన్ని వర్ణించారు. సరిగ్గా ఈ రథ సమయంలో భాగవతం చెప్పిన ఒక దివ్య శ్లోకాలని మనం మననం చేసుకోవాలి. సచాస్వై సైభ్య సుగ్రీవ మేఘపుష్పవలాహకై యుక్తం రథముపానీయ తస్థౌ ప్రాంజలిరగ్రత. కృష్ణ పరమాత్మ అక్కడ దారుకుడు సారథిగా ఉన్నటువంటి దివ్యరథం ఎక్కి వస్తున్నాడు అన్నప్పుడు ఈ శ్లోకాన్ని చెప్తున్నారు. అక్కడ 4 గుర్రములు ఉన్నాయి ఆ రథమునకు. అవి దివ్యాశ్రములు. వాటి పేర్లు సైభ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహక. ఈ పేర్లు స్మరించడమే ఒక ఉపాసనది. ఆ విధమైన దివ్యములైనటువంటి అశ్వములతో పూంచినటువంటి దివ్యరథాన్ని ఎక్కి స్వామి ద్వారకానగరం నుంచి ఇక్కడికి వస్తున్నాడు. మా బాలే కురు చింతాం మంజుతరాలాపే మాధవమిష్యసి నూనం వసుధాతల తిలకం. మా బాలే కురు చింతాం, ఓ బాలా నువ్వు చింతపడకు. మంజుతరాలాపే, చక్కని పలుకులు కలదానా. ఈ సంబోధన ఎందుకు చేశారంటే నువ్వు రాసిన ఉత్తరంలో ఎంత అద్భుతమైన మాటలున్నాయో, నీకు చమత్కారములు చాలా తెలుసు, ఎలా పలకాలో తెలుసు. ఆ మంజుతరమైన ఆలాపములు కృష్ణ పరమాత్మ విని ఆనందించి నిన్ను స్వీకరించడానికి వస్తున్నాడు. అందుకు మంజుతరాలాపే అనే సంబోధన అంత చక్కగా చెప్పారు. పైగా మా బాలే కురు చింతాం, మా అంటే వద్దు అని అర్థం. చింతామ్మ, నువ్వు చింతపడవద్దు అని ఒక భావం ఇది. కానీ మా బాలే అనే మాటలో మరొక అర్థం, మా అంటే లక్ష్మీదేవి అని కూడా అర్థం ఉన్నది. ఇందిరా, లోకమాత, మా, రమ, మంగళదేవత అని లక్ష్మీదేవి పేర్లలో మా అనే నామం ఒకటి. మా అంటే అమ్మ అని అర్థం. అందుకు మా బాలే అంటే వద్దు, చింతవద్దు అని చెప్పిన అర్థాన్ని విడిచిపెట్టి మరొక అర్థం ఇక్కడ స్వీకరిస్తే మా బాలే అంటే లక్ష్మీ బాల అని అర్థం. అంటే బాల రూపంలో ఉన్న ఓ లక్ష్మీదేవి కురు చింతాం, నువ్వు చింతన చెయ్యు అని అర్థం. ఇప్పుడు చింత వద్దు అని కాకుండా చింతన చెయ్యు అని తీసుకోవాలి. చింత వేరు, చింతన వేరు. చింత అంటే వేదన పడ్డం, చింతన అంటే పరమాత్మను గురించి చింతన చేయడం. అందుకో లక్ష్మీ బాల, నువ్వు పరమాత్మను చింతన చేస్తూ ఉండు, ఆయన వచ్చి నిన్ను స్వీకరిస్తాడు. నీ పని చింతన మాత్రమే, ప్రయత్నం లేదు. ఇది గొప్ప సందేశం. ఇది భక్తుడు చేయవలసిన పని చింతన మాత్రమే. ప్రయత్నము, అనుగ్రహం అంతా పరమాత్మే చూసుకుంటాడు. మన పని ఆయన్ని చింతన చేయడమే. ఇది మరొక భావం. అందుకే మా బాలే కురు చింతాం మంజుతరాలాపే మాధవమిష్యసి నూనం వసుధాతల తిలకం క్షేమం కురుతే తవ క్షీరాబ్ధి సాయి.
ఆ వచ్చినవాడు క్షీరాబ్ధి సాయి, అందుకే వచ్చే సుదర్శనాయుధుడు అనేటువంటి పద్యం మూలంలో మనకు కనబడుతున్నది. వచ్చినవాడు సామాన్యుడు కాదమ్మా, సుదర్శనాయుధుడు వచ్చాడు అనగా వైకుంఠపతే నారాయణుడు వచ్చాడు. అదే ఇక్కడ క్షీరాబ్ధి సాయి అనే మాటలు కూడా వచ్చినవాడు నారాయణుడు అనే భావాన్ని ప్రకటింపజేస్తున్నారు. శ్రీమానఖిలాత్మ చామీకర పరిధాని. చామీకర పరిధాని అంటే చామీకరం అంటే బంగారం, బంగారు పీతాంబరము ధరించినటువంటి వాడు వచ్చాడు ఇప్పుడు. హరిచరిత మధునారాయణ తీర్థ ముఖోద్గలితం పరిజన మునివరమత్త భ్రమరైరాపీతం. మునిజనులు తుమ్మెదల్లాగా గానం చేసేటటువంటి దివ్యమైన హరిచరితని ఇక్కడ తెలియజేశాడు ఆ విప్రుడు. అంటే స్వామి రావడం, రుక్మిణీదేవిని అనుగ్రహించడం అనేది భక్తజనులు యోగుజనులు నిరంతరం మననం చేసుకుని గానం చేసుకుంటారు అని చెప్పడం ఈ కీర్తనలో ఉన్నటువంటి మరొక భావం. అయితే ఈ విప్రుడు చెప్పిన మాటలున్నాయే, కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని అనుగ్రహిస్తున్నాడని. ఈ విప్రుడు పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది, ఒక గురు పాత్ర ఇతడిది. పైగా కృష్ణ పరమాత్మకి విన్నపం చెప్పడం మాత్రమే కాకుండా తన ఉద్దేశాన్ని కూడా చెప్తాడు. రుక్మిణీదేవి చెప్పినది నీకు చెప్పాను, కానీ నా మనస్సు కనిపించింది కూడా నీకు చెప్తున్నాను అంటాడు మూలంలో. దాన్ని పోతన గారు చాలా అద్భుతంగా తెలుగు చేశారు. ఆ ఎలనాగ నీకు దగు అంగన కుంతగుదీవు మా ఉపాధ్యాయుల యాన పెండ్లియగు తప్పదు జాప్యములేల నీవు నీ తోయమి వారు గూడుకొని తోయరుహానన తెత్తుగాని విచ్చేయుము శత్రులను ఉరుము సేయుము సేయుము శోభనంబిలన్ ఆ ఎలనాగ నీకు తగు. రుక్మిణీదేవి చెప్పమన్న మాటలు నీతో చెప్పాను, ఇప్పుడు నా మనసు కనిపించింది చెప్తున్నాను విను. ఆ తల్లికి తగినవాడవు నువ్వు, నీకు తగినది ఆ రుక్మిణీదేవి. మా ఉపాధ్యాయుల యాన, మా గురువుల మీద ఒట్టిపెట్టి చెప్తున్నాను, మీకు పెళ్లి తప్పకుండా అవుతుంది. ఈ మాట చెప్పేటప్పుడు రుక్మిణీ కృష్ణులకు వివాహం అనేది రాసిపెట్టి ఉన్నది, వారిది సహజ దాంపత్యం అనే విషయం ప్రస్తావన ఉన్నది. పైగా ఆ విప్రుడికి అనిపించింది వీరికి వివాహం జరగాలి, అక్కడ తండ్రి కానీ అన్న కానీ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ వీరికి వివాహం జరిగి తీరాలి అని తన తపస్సును ధారపోస్తున్నట్టుగా గురుదేవులపై ఒట్టుపెట్టి మరీ చెప్తున్నానన్నాడు అతను. ఆ విధంగా చెప్పిన విప్రుడు ఇక్కడ అమ్మకు కూడా అభయం పలికిన వెంటనే ఆ తల్లి మనస్సు సమాధానం పొందినది. ద్విజముఖ సరసిజ గళితం హరివచనామృతం సమాపీయ ఆనందానుభవాఢ్య రుక్మిణ్యాస్తే మనస్సమాధాయ. కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు ఎప్పుడైతే ఇక్కడ విప్రుని ద్వారా విన్నదో మనస్సు సమాధానపడి ఆనందంగా ఉన్నది తల్లి. ఈ లోపల ఈ రుక్మిణి యొక్క స్వయంవర ఘట్టాన్ని వర్ణిస్తున్నారు. నిజానికి స్వయంవరం అనేమి ప్రత్యేకంగా జరగలేదు, అక్కడ అనేక మంది రాజన్యులు విచ్చేశారు వివాహానికి. ఆ రాజన్య సమక్షంలో కృష్ణ పరమాత్మ తనంత తాను వచ్చి రుక్మిణీదేవిని స్వీకరించాడు. అంటే స్వయంవరం కాని స్వయంవరం, ఇది వివాహ సమయం, నిజానికి స్వయంవరం కాదు, కానీ ఒక నాటకీయంగా ఒక స్వయంవర ఘట్టంగా అది మారిపోయింది. ఆ రమణీయమైనటువంటి సన్నివేశాన్ని ఇక్కడ చూపిస్తున్నారు నారాయణ తీర్థులు. ఇప్పుడు ఆ కుండిన నగరంలో అనేక దేశాల నుంచి రాజులు విచ్చేశారు ఆ కళ్యాణ శోభను చూడడానికి. ఆ వచ్చినటువంటి రాజుల పేర్లన్నీ ఇక్కడ చెప్పారు. ఇది నిజానికి కళ్యాణ సమయంలో మహాసంకల్పమును చదువుతారు. ఈ మహాసంకల్పంలో వివిధ దేశనామములు అనగా ఈ భారతదేశము, ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే దేశాలు, ఇవన్నీ ఆ రోజుల్లో ఏ పేర్లతో పిలువబడ్డాయో ఆ పేర్లన్నీ వస్తాయి. వీటి స్మరణ కూడా పవిత్ర దేశ స్మరణ. అందుకే మహాసంకల్పంలో ఉన్న అంశాన్ని కథలో మేళనం చేసి కళ్యాణ ఘట్టాన్ని కళ్యాణ యజ్ఞంగా తీర్చిదిద్దారు నారాయణ తీర్థులు. అందుకే నారాయణ తీర్థుల యొక్క రచన ఒక రమ్యమైన శిల్పంతో ఈ రుక్మిణీ కళ్యాణంలో తేజరిల్లుతున్నది కనుకనే దీనికి ఇంత ప్రాధాన్యం ఇస్తున్నది సంప్రదాయం. అథ కోసల కుర పాంచాల మైథిల చేది మాగధ మత్స్య మాళవ వంగ కళింగ సౌరాష్ట్ర ఘూర్జర మహారాష్ట్ర సైంధవ కాశ్మీర కేరళ కొంకణ ద్రవిడ నేపాళ కర్ణాటకాది దేశాధిష్టాతారో మహాప్రభావా అతిరథ మహారథాది పద్మ మహాపద్మ సంఖ్యాక సైన్యకా రాజత జాంబూనద మహార్ఘ వజ్రవైఢూర్య మరకతాది విచిత్రరత్నయుతానేక కోటి తటిద్రత్న ప్రజ్యోతమాన దివ్య విమాన సమారూఢా ధిక్కృత సురసంపద మత్తమాతంగ తురంగ వాహన వాహినీ శత పరివిష్ఠితా మదన మదాపహారి సౌందర్యశాలిన సకల కళాకుశలా కుండిన నగరవర పరిసర సముదితా పంక్తిరథా సమాసతే. ఇక్కడ పంక్తిరథులై సమాసతే ఉన్నారు. పంక్తిరథులు అంటే వరసలు తీర్చిన రథములతో వచ్చి ఉన్నారు వివిధములైన దేశరాజులు. ఆ దేశములు కోసల, కురు, పాంచాల, మైథిల, చేది, మాగధ, మత్స్య, మాళవ, వంగ, కళింగ, సౌరాష్ట్ర, గుర్జర, మహారాష్ట్ర, సైంధవ, కాశ్మీర, కేరళ, కొంకణ, ద్రవిడ, నేపాళ, కర్ణాటక ఆది దేశాధిష్టాతార.
ఈ వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రభువులు ఒక్కొక్కరు ప్రభావ సంపన్నులు, అతిరథ మహారథులైనటువంటి వారు వారి వారి సైన్యాలతో వచ్చి ఉన్నారు. వారు ధరించిన ఆభరణములు కానీ, వారు తెచ్చుకున్న సంపదలు కానీ, ఆ రథాలకు చేసిన అలంకారాలు కానీ వివిధ రత్నాలతో కూడి ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తున్నాయి. అలాంటి మహావీరులతోనూ, రాజులతోనూ, సేనలతోనూ, రథాలతోనూ, సంపదలతోనూ కుండిన నగర పరిశ్రమలన్నీ కూడా శోభిస్తున్నాయి. ఇది ఈ విధమైన వాతావరణం, సన్నివేశం అక్కడ ఉన్నది. అలాంటి సమయంలో తల్లి అయినటువంటి ఆ జగదంబ యొక్క అవతారమైన అమ్మ రుక్మిణీదేవి సఖీజనులతో కలిసి, పెద్దవారితో కలిసి ఆ దివ్యమైనటువంటి శివాలయానికి వెళుతున్నది. త్రైలోక్య సంపత్ కలయావతీర్ణ యా రుక్మిణీ సాగరరాజకన్యా నేయం భవానీ భవభావయుక్త సంపూజ్య నిర్యాతి సఖీ సమేత. ఇక్కడ ఆ తల్లి పార్వతీ పరమేశ్వరుని సేవ చేసుకున్నది అని ఈ శ్లోకంలో ఉన్న భావం. ఎటువంటి తల్లి? త్రైలోక్య సంపత్కలయావతీర్ణ, ముల్లోకాల సంపదలన్నీ కలిసి అవతరించాయా అన్నట్లున్నది. ఎందుకంటే సాక్షాన్ మహాలక్ష్మీదేవి రుక్మిణీదేవి. అందుకు ఆ రుక్మిణీదేవి సాగర రాజకన్య మహాలక్ష్మి. రుక్మిణీదేవి స్మరణ వచ్చిన ప్రతిసారి మహాలక్ష్మిగా భావన చేసి నమస్కరించి ఆరాధించాలి. అలా వచ్చినటువంటి రుక్మిణికి నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రునిబర్హణః విపులాంశో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః. రాముడి లక్షణాలను ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. రాముడు బుద్ధిమంతుడు, నీతిమంతుడు, మంచిని మాట్లాడేవాడు, శ్రీమంతుడు, శత్రువులను నశింపచేసేవాడు. అతని మూపులు ఎత్తైనవి, కంఠం శంఖంలాగా ఉంటుంది, చెక్కిళ్ళు పైభాగము ఎత్తుగా ఉంటుంది అని తాత్పర్యం. బుద్ధిమంతుడంటే సర్వజ్ఞుడు అని కూడా అర్థం. సర్వజ్ఞుడంటే అన్ని కాలాలలోనూ అంతా తెలిసినవాడు అని అర్థం. సర్వజ్ఞత్వం అనేది భగవంతుడి యొక్క లక్షణం. మనం చేసేటువంటి ప్రతి పనిని భగవంతుడు చూస్తూ ఉంటాడు అని తెలుసుకోవాలి. అప్పుడు మంచి పనులే చెయ్యాలి అనేటువంటి బుద్ధి మనకు కలుగుతుంది. రాముడు అంతా తెలిసిన గొప్ప రాజు. ఆయనకు రాజ్యంలో జరుగుతున్న వాటిని చారుల ద్వారా తెలుసుకోవలసిన పని లేదు ఎప్పుడు. అందుకే రాముడు గొప్ప రాజు అయ్యాడు. వేదాలలో, శాస్త్రాలలో ప్రసిద్ధమైన నీతినే ప్రధానంగా అనుసరించేవాడు. నీతి అంటే రాజధర్మం, మర్యాద, పొలిమేర మొదలైనటువంటి అర్థాలు ఉన్నాయి. రాముడికి తానేమిటో, తానేమి చేయాలో, తానెందుకు అవతరించాడో స్పష్టంగా స్వామికి తెలుసు. అందుకే ఆయన నీతిమంతుడయ్యాడు. అందరూ కూడా ఈ గుణాలని అవలంబించుకోవాలి. వాగ్మి అంటే మంచి మాట్లాడేవాడు. రాముని మాటలను, ఆ మాటలు గలటువంటి శక్తి రామాయణంలో అనేక సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. దీనిని విశేషంగా వాలి సంహార ఘట్టంలో చెప్పుకుందాం. హితమైన మంచిని మాట్లాడేవాడు రాముడు. అందరికీ అన్ని కాలాల్లోనూ హితమైన మాట అంటే వేదమే. ఆ వేదమే భగవంతుని వాక్కు. రాముడు ఏది మాట్లాడినా వేదానుసారంగా మాట్లాడుతాడు గనుక ఆయన వాగ్మి. మాటను నిగ్రహించటం గొప్ప సాధన. ఆ సాధనను శ్రీరాముడు కలిగి అందరికీ దానిని నేర్పుతున్నాడని చెప్పేందుకే నారదుడు వాగ్మి అని ప్రయోగించాడు. శ్రీమంతుడంటే సాధారణంగా ధనవంతుడు అనేటువంటి అర్థాన్ని చెబుతారు. కానీ ఇక్కడ శ్రీ అనేటువంటి పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. శ్రీ అంటే విభూతి,
విభూతి అంటే ఐశ్వర్యము, ఐశ్వర్యం అంటే ఈశ్వర గుణం. ఈ ఈశ్వర గుణం రాముడిలో సంపూర్ణంగా ఉంది. తన యొక్క లీలలతో జగత్తును సృష్టి చేసేవాడు నిజమైనటువంటి శ్రీమంతుడు కదా. ఆయనే భగవంతుడు, ఆయనే రాముడు, లక్ష్మీదేవితో కూడినవాడు అని కూడా చెప్పవచ్చు. అందుకని ఇక్కడ సీతామాతే లక్ష్మీదేవి, సీతామాతే లక్ష్మీదేవి అని విష్ణువు అవతరించినప్పుడల్లా ఆ లక్ష్మీదేవి కూడా అవతరిస్తుంది అని మనం తెలుసుకోవాలి. వేద విరుద్ధమైన పనులు చేసేవారిని నశింపజేసేవాడు, శత్రు నిబర్హణుడు. అందరూ సమానులే కదా భగవంతుడికి, ఆయనకు శత్రువులు లేనే లేరు. ఆయనను ఆశ్రయించి ఉన్నటువంటి సాధువులను భక్తులను హింసించేవారే ఆయనకు శత్రువులు. అటువంటి శత్రువులు మిగతా వాళ్ళు ఎవరు లేరు ఆయనకి. అటువంటి వారి నుండి ఆయన తన భక్తులను సాధువులను కూడా ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. రక్షతే భగవాన్ విష్ణు భక్తాన్ ఆత్మశరీరవత్, తన శరీరాన్ని రక్షించుకున్నట్టుగా భగవంతుడైనటువంటి విష్ణువు భక్తులను రక్షిస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో కృపాదృష్టితో రక్షిస్తాడు, కొన్నిటిలో మహిమతో రక్షిస్తాడు, మరికొన్నిట్లో ఇతరులచే రక్షింపజేస్తాడు, ఇంకా కొన్నిట్లో తానే స్వయంగా రంగంలోకి దిగేస్తాడు, యుద్ధం చేసి మరీ మరీ రక్షిస్తాడు. ప్రహ్లాదాది కథల్లో ఆయన అలాగే చేశాడు కదా. అలా చేసేందుకు కావలసినటువంటి శరీర తత్వాన్ని శ్లోకంలోని 3-4 పాదాల్లో చెబుతున్నారు. అక్కడ 3-4 పాదాల్లో ఆయన మూపులు బలంగా ఉన్నాయి, చేతులు పొడవుగా ఉన్నాయి, కంఠం శంఖంలాగా ఉంది అనేటువంటి గుణాలని మహావీర లక్షణాలు అని తెలుస్తుంది. ఆ లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి రాముని చరిత్రను మనం ఇంకా తెలుసుకుందాం. ఓం సీతారామాభ్యాం నమః.